లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. వర్షానికి తడిసిన ఆరబెట్టిన ధాన్యం వేల్పూర్ మండలంలో నెలకొన్న ఘటన. ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్పిడి శుభ పరిణామం. అలాగే జిల్లాల పేర్లు మార్చాలని ధన్పాల్ డిమాండ్. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం. నగరంలో స్వచ్ఛతా హీ స్వచ్ఛందలో పాల్గొన్న సిబ్బంది. పేద వైశ్యులకు సహకారం. విద్యలో మరింత రాణించాలని సూచన. 2 వర్గాలుగా పెత్తనం. మానవాళి అభివృద్ధికి సైన్స్ మూలాధారం. నేటి బాలలే రేపటి పౌరులు. నవంబర్లో బాలోత్సవం. అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. రైతులు పండించిన మొక్కజొన్నను కోసి నూర్పిడి చేసి రోడ్లపై ఆరబెట్టారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఆరబెట్టిన మొక్కజొన్నని వర్షం నుండి కాపాడుకోలేకపోయారు. వేల్పూర్ మండలంలో రైతులు మొక్కజొన్నలు కోసి నూర్పిడి చేసి గత 4 రోజులుగా ఆరబెట్టారు. పొద్దంతా వెడల్పు చేసి ఆరబెట్టారు. సాయంత్రం కాగానే వాటిని కుప్పలుగా చేసి సంచులు పట్టాలని కప్పారు. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. శనివారం రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీనివల్ల ఆరబెట్టి తడవకుండా కప్పిన పట్టాల లోపలికి నీరు వెళ్లి తడిచిపోయింది. వర్షం కురుస్తున్న సమయంలోనే రైతులు తడిసిన మొక్కజొన్నను ఒక దగ్గరకు చేర్చి తిరిగి ఆరబెట్టేందుకు శ్రమిస్తున్నారు. ప్రకృతి విపత్తుకు అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించి రైతులను ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో అని తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి సిరవరం పేరు పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సిరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని, తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రింద మంత్రి మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలలో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండ లక్ష్మణ్ పేర్లు పెట్టడం స్వాగతిస్తున్నామన్నారు. కానీ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టి శ్రీరాములు పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు ఒక రాష్ట్ర నాయకులు కాదు, జాతీయ నాయకులు. స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు. దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలని నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అన్నారు. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అస్తిత్వానికి ప్రతీకలైన జిల్లాల పేర్లు మార్పుపై నేను అసెంబ్లీలో ప్రస్తావించినట్లుగా హైదరాబాద్ను భాగ్యనగర్గా, నిజామాబాద్ను ఇందూరుగా, ఆదిలాబాద్ను ఎదిలాపురంగా, మహబూబ్ నగర్ను పాలమూరుగా, మహబూబాబాద్ను మానుకోటగా, వరంగల్ను ఓరుగల్లుగా జిల్లాల పేర్ల మార్పుపై కూడా వెంటనే మంత్రి మండలి సమావేశమై ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నీట్ అండ్ క్లీన్ ఎవరిదైనా కానీ, ఎవరి ప్రాపర్టీ అయినా, ఈవెన్ నాదైనా, ఎవరిదైనా, ఏ మతస్థుడైనా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం, నిజామాబాద్లో కూడా. కానీ హైదరాబాద్లో జరుగుతున్నది హైడ్రా చేయడం మంచిదే. ఎందుకంటే 100 చెరువులు ఉంటే ఈరోజు 10 చెరువులే మిగిలినాయి. అందుకే భారీ వర్షం పడ్డప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైడ్రా ఎవరైతే పేదలకు ముఖ్యంగా వారికి నష్టం జరిగితే
మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇంకొక దగ్గర మేము వారికి ఆవాస్ కల్పిస్తామన్నారు, కానీ అది ఇంప్లిమెంట్ అవుతలేదు. దీంట్లో స్వచ్ఛందంగా జిల్లాలలో కూడా మనం వేరే పేరు పెట్టుకుందాం, హైడ్రాని, అది చెరువులు, కుంటలు, నాలాలు ఈ ఆక్రమణను ఇక్కడ కూడా తొలగించాలని నేను బొందం చెరువు, రామర్తి చెరువు గురించి ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి నెల నుండే కలెక్టర్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది, అనేక సార్లు రిమైండ్ కూడా చేయడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అధికారులు తెలిపారు. స్వచ్ఛతాహిలో భాగంగా నిజామాబాద్ లో మున్సిపల్ సిబ్బంది కలిసి పారిశుద్ధ్య పనులలో భాగస్వాములయ్యారు. జాతీయ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయం, నేషనల్ శాంపిల్ సర్వే, ఉప ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం చేపట్టారు. 14 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతాహి కార్యక్రమాలు జరుపుతున్నారు. రఘునాథ చెరువు, మినీ ట్యాంక్ బండ్ దగ్గర స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పక్షం రోజుల పాటు చేయవలసిన స్వచ్ఛతా విధులను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మరియు స్వచ్ఛ భారత్ నోడల్ ఆఫీసర్ దేశపోయిన భరద్రాజ్ మాట్లాడుతూ అందరూ పరిశుభ్రత పాటిస్తూ తమ పిల్లలకి కూడా అలవాటు చేసి స్వచ్ఛతను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, దీనివల్ల ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపించినట్లు అవుతుందని తెలిపారు. వాటి వల్ల మనకే కాకుండా తరతరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ స్వచ్ఛత కార్యక్రమం యొక్క ఉద్దేశం, నేను చెత్త వేయను, ఇతరులను చెత్త వేయనివ్వను, అలాగే వారు, వారి కుటుంబమే కాక మిత్రులు, బంధువులు, చుట్టుపక్కల వారితో కూడా స్వచ్ఛతను ఆచరింపచేయడం, ప్రతి ఒక్కరు కూడా వారానికి 2 గంటలు, సంవత్సరానికి 100 గంటలు స్వచ్ఛతకు కేటాయించాలని కోరారు. భారత ప్రభుత్వం దేశంలో స్వచ్ఛతా కార్యక్రమాలకు 1,40,000 కోట్లు 5 సంవత్సరాలకు కేటాయించిందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సొంతంగా నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ విధులను నిర్వర్తించిన వారిగాను మరియు దేశ సంపదను సరియైన రీతిలో వినియోగించుకున్నటకు సహకరించిన వారు అగుదులని తెలియజేశారు. గాంధీజీ ఎల్లప్పుడూ చెప్పే స్వరాజ్యం ఒక్కటే కాదు, స్వచ్ఛత కూడా మనకు అత్యంత ఆవశ్యకమనే విలువైన మాటలు గుర్తు చేసుకున్నారు. గాంధీ కలలు కన్న స్వచ్ఛత అమలు కొరకై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత వల్ల అందరూ మంచి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన జీవనాన్ని పొందవచ్చు అని చెప్పారు. కార్యాలయ సిబ్బంది విధిగా పక్షం రోజుల పాటు నిర్వహించే ఈ స్వచ్ఛ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే స్వచ్ఛత పాటించాలని తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ ఏఈ నటరాజ్ గౌడ్ మాట్లాడుతూ, ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి నిజామాబాద్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి పాటుపడుతున్నామని తెలిపారు. నిజామాబాద్ టౌన్ మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిజామాబాద్ నగర మేయర్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించిన నగర మేయర్ మరియు కమిషనర్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ప్రవీణ్ కుమార్, నిలంజన్ కుండు, నిరంకార్ వర్మ, అనుష్ కుమార్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, సర్వే సూపర్వైజర్స్, సర్వే ఎన్యూమరేటర్స్ పాల్గొన్నారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మేము మా మున్సిపల్ కార్పొరేషన్ వారి సహాయంతో మేము ఇక్కడ ఈ మినీ ట్యాంక్ బండ్ రఘునాథ్ ఆలయం దగ్గర స్వచ్ఛతా సేవ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ఇది భారతదేశం యొక్క ప్రోగ్రాం అండి. ఇది ఈసారి దీని యొక్క థీము స్వభావ స్వచ్ఛత మరియు సంస్కార స్వచ్ఛత. అంటే స్వభావ స్వచ్ఛత అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, స్వభావం అలా ఉంటుందంటారు కదా, ఆ విధంగా నేచురల్గా వచ్చేటట్టు చేయాలి. పిల్లల నుంచి వస్తే ఇది కార్యక్రమం మన నీట్నెస్ పెరుగుతుంది కాబట్టి స్వభావ స్వచ్ఛత అంటే బై బర్త్, బై నేచర్ వచ్చేటట్టు అది ఒక స్లోగన్ ఉంది. తర్వాత సంస్కార స్వచ్ఛత అంటే సంస్కారాలు ఉంటాయి అంటారు కదా, ఆ విధంగా చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో మా దేశంలో ఉన్నటువంటి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద ఆర్ఓలు, రీజనల్ ఆఫీసెస్, ఎస్ఆర్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాయి. ఇది ఈ నెల 14వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు మహాత్మా గాంధీ గారు జన్మదినం వరకు జరుగుతుంది. టోటల్ దేశంలో ఎలా అంటే మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రమే కాదు, అదేవిధంగా స్వచ్ఛత కూడా ఉండాలని వారు పోరారు. ఆ రోజుల్లో వాళ్ళ కళలు నిజం చేయడానికి
మన మాననీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 2014లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది 10th ఇయర్, చాలా పకడ్బందీగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికోసం భారత ప్రభుత్వం కూడా ఈ 2020-21 నుంచి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి 1,40,000 కోట్లు కేటాయించింది. సో ప్రతి దగ్గర కూడా జరగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో స్వచ్ఛత లేనందుకే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు సరిగా. దేశంలో ఎక్కడ పడితే చెత్త వేసేస్తారు. పెద్దవాళ్ళు కూడా అంతే. వాడు మనకు తెలుసు కదా, డాన్లో ఒక పాట ఉంది, ఓ కైకే పాను బనరస్ వాళ్ళని. ఆ పాట పాడుకుంటూ చెప్పిన అయినకుండా తుక్కుతూ అని ఉంచుకుంటూ వెళ్ళిపోతుంటారు పెద్దవాళ్ళు కూడా. చిన్న వాళ్ళకు కూడా సరి అయిన శిక్షణ లేదు. వాళ్ళు స్వచ్ఛత ఈ సేవలో భాగంగా సార్ వాళ్ళు మొత్తం వాళ్ళ రీజనల్ స్టాటిస్టికల్ ఆఫీసు వాళ్ళ నుంచి రీజనల్ సీనియర్ సారు చెప్పిన దాన్ని బట్టి మొత్తం వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ మొత్తం ఈ స్వచ్ఛ భారత్ నుంచి ఇప్పుడు ఈ సేవ వరకు వచ్చింది. ఇది మా మున్సిపాల్ నుంచి కూడా మేము అన్ని వెహికల్స్ కానీ ఏ దానికి సెగ్రిగేషన్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము ఇంటింటికి వెళ్ళి అన్ని వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాము. ఆ వెహికల్స్ ద్వారా ఎక్కడ కూడా కచరపడకుండా ఈ జీవీపీ పాయింట్స్ అని ఉండకుండా చూస్తున్నాము. అవి చూడకుండా మొత్తం క్లీన్ చేసేసి అవి లేకుండా పాయింట్స్ లేకుండా చేసి ఎవరికి కూడా ఏ అనారోగ్యం పడకుండా అని కాపాడుకుంటూ మేము నిజామాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా కమిషనర్ సార్ మరియు మన మేయర్ మేడం వీళ్ళ అందరి వాళ్ళ ప్రోద్బలంతో నిజామాబాద్లో మేము స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ డివిజన్ వైజ్గా మేము అన్ని సర్కిల్లో కూడా. వైశ్య కుటుంబంలో సైతం పేదలున్నారు. విద్యాబుద్ధులతో రాణిస్తున్న వారిని ప్రోత్సహించి వారికి సహకారాన్ని అందించేందుకు నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘం ముందుకొచ్చింది. కానీ వీరే 2 వర్గాలుగా మారడం విశేషం. నిజామాబాద్ నేల్కల్ రోడ్లో గల అరవపల్లి పురుషోత్తం ఫంక్షన్ హాల్లో శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్యవైశ్య పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేను సైతం ఆహ్వానించినా హాజరు కాలేదు. నిరుపేదలైన వైశ్య విద్యార్థులకు పై చదువుల కొరకు వాసవి సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఉత్తమ మార్కులు కనబర్చిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 21,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ చెక్కుని అందజేశారు. ఇదే సమయంలో సభ నడుస్తున్న సమయంలో వైశ్య నాయకులు మాట్లాడుతుండగా కాస్త గందరగోళం నెలకొంది. వైశ్యుల ఐక్యత ఈ సమావేశం కాస్త రసభాసకు దారితీసింది. మొత్తం మీద విద్యార్థుల ప్రోత్సాహకాల కార్యక్రమానికి పలువురు పెద్దలు హాజరయ్యారు. నగరేశ్వర భగవాన్ की सरस्वती माता की जय श्री राम. ఈనాటి శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్ కార్యక్రమానికి మొట్టమొదటి స్కాలర్షిప్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ అరవపల్లి పురుషోత్తం గారికి, ప్రత్యేక ఆహ్వానితులు, వేదిక మీద ప్రత్యేక ఆహ్వానితులు కొండ వీరశేఖర్ గుప్తా గారికి, పార్స్ విజయ్ కుమార్ గారికి, కుక్క దేవేంద్ర గుప్తా గారికి, డాక్టర్ కుక్క వినోద్ గుప్తా గారికి, సంపత్ గారికి, ఉప్పనంది గోవింద గారికి, విశ్వనాథం శ్రీనివాస్ గుప్తా గారికి, బూరుపల్లి మల్లేష్ గారికి, బ్రహ్మంపల్లి బాలరాజ్ గారికి మరియు వేదిక మీద పెద్దలకు, వేదిక ముందున్న ఆర్యవైశ్య సోదర సోదరులకు, ట్రస్ట్ సభ్యులకు మరియు ఈరోజు స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమానికి 11:30 రమ్మంటే ఒక గంట లేట్ రావడం జరిగింది. కారణం ముఖ్యమైన పరిస్థితులు తెలంగాణ యూనివర్సిటీ అంటే గుర్తుకొచ్చేది పొట్టి శ్రీరాములు గారి పేరు. పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్రానికి నాయకుడు కాదు, ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. స్వతంత్రంలో గాంధీ గారితో పాల్గొని స్వతంత్ర పోరాటాల గురించి పోరాటం చేసిన మనిషి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆ పేరు యూనివర్సిటీ పేరు మార్చి
సైన్సే మానవాళి అభివృద్ధికి మూలాధారమన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. వారి గురించి ఆలోచించటం అంటేనే దేశ భవిష్యత్తు గురించి పట్టించుకోవడమన్నారు. ఆ స్ఫూర్తితో ఇందూరు బాలోత్సవం పేరిట చదువుల పండుగని నవంబర్ 8 మరియు 9 తేదీలలో మోపాల్లోని ప్రెసిడెన్సీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఇందూరు బాలోత్సవ కమిటీ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ జైని నెహ్రూ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ లోని రెడ్ క్రాస్ సొసైటీ మీటింగ్ హాల్లో జరిగిన రిసెప్షన్ కమిటీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైన్సే మానవాళి అభివృద్ధికి మూలమని, దానిని చిన్నప్పటి నుంచి బోధించడం జరగాలని ఆమె అన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన తెలంగాణ బాలోత్సవ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ, జీవితానికి చదువు చాలా ముఖ్యమే, కానీ పిల్లలు ఒత్తిడితో కష్టపడి కాక ఇష్టపడి చదివే వాతావరణం కావాలి. వారి అభిరుచులను, శక్తులను, చైతన్యాన్ని, సృజనాత్మకతను ప్రోత్సహించే పరిస్థితిలో ఉండాలి. కులమత తారతమ్యాలకు అతీతంగా అంతా ఒకటనే భావన పెరగాలి. చిన్నారులలో ఇటువంటి విశాల భావాలు పెరగడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి ఇందూరు బాలోత్సవం పిల్లల జాతర తప్పక ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రిసెప్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి నర్ర రామారావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి వివిధ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెన్సీ స్కూల్ ప్రధాన ఆచార్యులు పవన్ కుమార్ మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ కార్యక్రమాన్ని తమ స్కూల్లో నిర్వహించడం ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. కోశాధికారి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఇందూరు బాలోత్సవాన్ని విజయవంతం చేయడానికి విద్యారంగ ప్రముఖులు, ప్రైవేటు ప్రభుత్వ స్కూల్ బాధ్యులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బూసా ఆంజనేయులు మాట్లాడుతూ, తమ రెడ్ క్రాస్ సొసైటీ బాలోత్సవం విజయవంతానికి కృషి చేస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లోని విద్యార్థులను అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూస్తామని అన్నారు. ఈ సమావేశంలో పెన్షనర్స్ యూనియన్ నాయకులు మదన్ మోహన్, ఈవిల్ నారాయణ, బన్సిలాల్ రాధాకృష్ణ, మధుసూదన్ రావు, వివిధ సబ్జెక్టుల ఎగ్జిక్యూటివ్ టీచర్లు పాల్గొన్నారు. టౌన్లో ఇందూరు బాలోత్సవం పేరుతోటి బాలోత్సవాల్ని రేపు నవంబర్ 8, 9 తారీఖులో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఈ నిజామాబాద్ పట్టణంలో ఉండే అన్ని విద్యా సంస్థల నుంచి, హై స్కూల్స్ నుంచి, తర్వాత ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు దీంట్లో పాల్గొంటారు. ఇక్కడ ప్రధానంగా ఈ బాలోత్సవంలో పిల్లలకి సైన్స్ టెంపర్మెంట్ నేర్పడం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎట్లా నిలబడాలో నేర్పడం, సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు వ్యతిరేకంగా పిల్లల్ని మోటివేట్ చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఈ బాలోత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మనమంతా ఒకటనే సమభావాన్ని కూడా కల్పించాలనే ఉద్దేశంతో అట్లాంటి కార్యక్రమాలు కూడా ఈ బాలోత్సవంలో నిర్వహిస్తారు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో బాలోత్సవం నిర్వహిస్తున్నామంటే ఇక్కడ ఉన్న అనేక అంశాలకి విద్యార్థులు క్వశ్చన్ చేయడము, నేర్చుకోవడము, వాటిని ఆచరణ పెట్టడం అనేది ఒక కీలక అంశంగా పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతో ఈ బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ బాలోత్సవాలు జయప్రదం చేయడానికి ఇక్కడున్న విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వ స్కూల్లో ప్రిన్సిపల్స్, హెచ్ఎంస్, అదేవిధంగా ప్రజలు కూడా పిల్లల గురించి ఆడుతూ పాడుతూ చదువు ఎలా నేర్చుకోవాలో తెలియజేసేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో ఇందూరు బాలోత్సవం పేరుతోటి నవంబర్ 8, 9 తేదీలలో స్థానిక ప్రెసిడెన్సీ పాఠశాల లోపల ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది జనవిజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులోపల పిల్లలంతా కూడా సైన్స్, మ్యాథమెటిక్స్, అట్లాగే మ్యాజిక్స్, మిరకిల్స్ ఇవన్నీ కూడా చూస్తూ తెలుసుకోవడం, చేస్తూ నేర్చుకోవడం అనే పద్ధతులలో, జాయ్ ఆఫ్ లెర్నింగ్ పద్ధతులలో పిల్లలందరూ కూడా ఆహ్లాదంగా నేర్చుకుంటారు. ఇవే కాకుండా టాలెంట్ షోస్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్, క్విజ్, సైన్స్ ఎగ్జిబిషన్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటారు. ముందుగానే డిఓ గారి అనుమతితోటి పాఠశాలన్నిటికీ కూడా ఈ నిజామాబాద్, పాత నిజామాబాద్ మండలం పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు పంపించి అక్కడి నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం. రైతుల కోసం కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. వ్యవసాయ సలహాదారులు పోచారం సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చి రైతులను ఆదుకోండన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ లో బీజేపీ పత్రికా సమావేశం. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట గంగాధర్ మరియు బీజేపీ కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. ఇటు సమావేశానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, ప్రధాన కార్యదర్శి పొల్కం వేణు, బీజేపీ కార్యదర్శి ఆర్య రాజేశ్వర్, బీజేపీ కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు చిట్టి భజన, అధ్యక్షులు కాపెలిలింగం, తేలు ఒడ్డెన పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట్ట గంగాధర్ మాట్లాడుతూ, గత శాసనసభ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి
అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను మర్చిపోయిందని, ప్రజలకు మేలు చేయడం మరిచి ప్రజల నడ్డి విరుస్తోందని, ముఖ్యంగా రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయడంలో విఫలమయ్యారని, రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో బాగుపడలేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పూర్తిగా రైతు రుణాలను మాఫీ చేయాలని అన్నారు. మొన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుడిగా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్నారని, మీ మొట్టమొదటి సలహా రైతు రుణాలను మాఫీ చేసి పంట పెట్టుబడి సాయం రైతులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇవ్వవలసిందిగా కోరారు. నా హృదయపూర్వక నమస్కారములు. గతంలో శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఓట్ల కొరకు నానా హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారానికి వచ్చిందంటే బడుగు బలైన వర్గాల వారి ఆశీర్వాదంతో, ముఖ్యంగా రైతుల ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పక తప్పదు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలైన వర్గాల ప్రజల నడ్డి విరిచే, రైతుల నడ్డి విరిచే ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తూ ఉంది. ఈరోజు గతంలో మీరు హామీ ఇచ్చినట్టు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మున్నూరు కాప్ కార్పొరేషన్ కానివ్వండి, పద్మశాలి కార్పొరేషన్ కానివ్వండి, మీరు బడ్జెట్లో 0 నిధులు ఇవ్వడం జరిగింది. రాజకీయ లబ్ధి కొరకు, రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవడానికి కొరకే మీరు ఆ విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతం వ్యవసాయం పండించడంలో చాలా మెలుకైన రైతులు మన ప్రాంతంలో ఉన్నారు, చైతన్యవంత రైతులు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రైతు రుణాలను మీరు మాఫీ చేస్తానన్నారు, లైన్ కట్టి మరి రుణాలు తీసుకోమని చెప్పారు. కాబట్టి రైతులందరూ రుణాలు తీసుకున్న తర్వాత మీరు ప్రభుత్వాలకు వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రుణాలు మాఫీ చేయడంలో విఫలమైందని చెప్పక తప్పదు. ఏదైతే బ్యాంక్ అధికారుల నివేదిక ప్రకారం 50,000 కోట్ల నిధులు అవసరం ఉంటే మీరు తూతు మంత్రంగా 18,000 కోట్ల నుంచి 20 కోట్ల వరకు రుణాలు మాఫీ చేసి దాదాపు 100 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఒక 30% వరకు రైతులకే మీరు రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇది సరైన చర్య కాదని ఈరోజు రైతులు ఐక్య కారణ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉంటే కలెక్టర్లకు ఈరోజు, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి యొక్క మేనిఫెస్టోలో కూడా రైతాంగానికి ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండు. దానికి తోడు ఆర్మూర్కి వచ్చిన సందర్భంగా నానాత సిద్ధిలగుట్ట సాక్షిగా కేసీఆర్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు వెంటనే బ్యాంకులలో 2 లక్షల రూపాయలు రుణాన్ని తీసుకోండి. మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన సాక్షిగా మాఫీ చేస్తా, ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తా సిద్ధిలగుట్ట సాక్షిగా మేము చెప్తా ఉన్నామని చెప్పి సిద్ధిలగుట్ట సాక్షి కాదు, ఉన్నటువంటి మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి దేవతలన్నిటి మీద కూడా ఒక సాక్షిగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానితో పాటు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు ఎకరానికి 7,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పిండు. ఈ రోజుకు కూడా ఖరీఫ్ సీజన్ మరికొన్ని రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయే పరిస్థితి ఉన్నా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు రైతు ఖాతాలో 1 రూపాయి కూడా పెట్టుబడి సాయం వేయలేకపోయిండు. అట్లాగే వారి రైతాంగానికి ప్రతి రైతు పండించేటువంటి మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పంటలన్నిటికీ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఒక పక్క మన యొక్క జిల్లాలో మొక్కజొన్నలు అక్రమ నిర్మాణాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. ఇది కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం. కొన్ని పార్టీలు దీన్ని స్వాగతిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ ను హడలెత్తిస్తుంది. చెరువు శిఖం కబ్జా చేసి భవనాల నిర్మాణాలను జరిపారు. వాటిని గుర్తించిన సర్కార్ వాటిని కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. యజమాన్యాలకు ముందస్తు నోటీసులు అందజేసింది. కానీ భవనాలు నిర్మించిన వారు సమాచారం అందుకున్న అద్దెకు ఉంటున్న వారికి మాత్రం సమాచారం ఇవ్వలేదు. రంగంలోకి దిగిన హైడ్రా సంస్థ పనులు మొదలుపెట్టిన సమయంలో
పనులు నిలిపివేయాలని, తాము అద్దెకు ఉన్నామని, తమకు ఎలాంటి సమాచారం లేకుండా జరపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు బోరున విలపించారు. కూకట్పల్లి నల్ల చెరువు వద్ద హైడ్రా బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు, బడాబాబులను వదిలేసి పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చేస్తున్నారని రేవంత్ సర్కార్పై విమర్శలు చేశారు. బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమో నాయన. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెంట్కున్న వాళ్ళకు టైం ఇయ్య, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెంట్కున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్ళు పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటి అనేది. మేము ఎంత కష్టం చేస్తాడు. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని, నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తెలుస్తున్నాడు తెలుసా. ఎంత బాధ వేస్తుంది తెలుసా. తనకు ఒక ఉపాధి కదా, కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న, ఇది చెప్పినా ఏం చెప్పినా వద్దు పద. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయి సార్. ఏమైనా చేసుకొని వాళ్ళకి ఎవరు సార్ కది ఇక్కడ బతుకుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి ధనాదాన్ని ఉదయం కూలగొట్టే 3 రోజుల క్రితం మొదలైన ఆర్మూర్ అర్బన్ క్రీడలు ముగిశాయి. క్షత్రియ పాఠశాల ఆవరణలో ఈ పోటీలను నిర్వహించారు. పోటీలలో పాల్గొన్న వారు వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలు క్షత్రియ స్కూల్లో విజయవంతంగా ముగించబడ్డాయి. ఇటు టోర్నమెంట్ లో ఓవరాల్ ఛాంపియన్స్ గా మామిడిపల్లి హై స్కూల్, అలాగే నలంద హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, సెంట్ ఫాల్స్, అల్ఫర్స్ విజయం సాధించినాయి. ఈ ముగింపు కార్యక్రమంలో ఆర్మూర్ సిఐ ఎంఈఓ కో కన్వీనర్ లక్ష్మీ నరసింహ స్వామి, క్షత్రియ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, గంగాధర్, దేవేందర్ యాజమాన్యం సీనియర్ పీడీలు, పీఈటీలు, ప్రైవేట్ పీఈటీలు పాల్గొన్నారు. ఆర్మూర్ సిఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు క్రీడలు నైపుణ్యత ఉండాలని, క్రీడాకారులు ఎంతో ఆరోగ్యంతో మనోధైర్యంతో ఉంటారని, క్రీడలలో నైపుణ్యత ఉన్నవారు తల్లిదండ్రులకు దేశానికి గుర్తింపు వస్తుందని అన్నారు. క్రీడలకు ధనిక పెద్ద లేకుండా ఇష్టంతో క్రీడలలో అనుకున్నది విజయం సాధిస్తారని ఆయన అన్నారు. చిన్నప్పటి నుండి వీళ్ల మీద శ్రద్ధ చూపుతూ అనుకున్నది లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నించాలని అన్నారు. గెలుపొందిన క్రీడలకు బహుమతులు సిఐ రాజ్ కుమార్ చేతుల మీదుగా అందించారు. కూతురి డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లారు. డెలివరీ అనంతరం పుట్టిన బిడ్డ ఆరోగ్యం కోసం గాజు డబ్బాలో పెట్టి చికిత్స చేస్తున్నారు. మంచం వద్ద ఉన్న తల్లి, కూతురు కనిపించడం లేదని వారి కుటుంబాలు వాపోయారు. పలువురిపై అనుమానం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన వారు బిడ్డ డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లామని చెప్పారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యం కోసం మనోరమ ఆసుపత్రిలో చికిత్స జరిపిస్తున్నామన్నారు. అలాగే బెడ్ వద్ద ఉన్న తమ కూతురు కనిపించడం లేదని ఆరా తీయగా నీటి కోసం వెళ్లిందని విధులు నిర్వహిస్తున్న నర్సు తెలిపింది. ఎంత వెతికినా ఆన్సీకి దొరకకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తమకు ఇద్దరిపై అనుమానం ఉందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. बच्ची को कुछ होगा तो मैं किसको पकड़ूं, कोसे ऑफिसर के में जाऊं, कुछ भी रही वो नहीं दे रहे। पुलिस भी कुछ बोल रहे मगर कुछ कर रहे नहीं। जा रहे तो हम दिलासा दे रहे लेकिन अब तक उसको पकड़े नहीं। मेरी बच्ची 4 दिन से किडनैप हो गई, गायब है, कैसी है क्या है नहीं मालूम साहब। आप लोगों से अदबन गुजारिश है मेरी बच्ची ला के दे दो साहब।
कमिश्नर साहब से, एसआई साहब से, सीआई साहब से मेरी गुजारिश है, सीआई साहब से सबसे मेरी बच्ची को ला के दे दो साहब, मेरी बच्ची को ला के दे दो। उन्हें अच्छा नहीं है साहब, उसके साथ वो अब एमए कादर भी चीटे रही, उन्हें भी अच्छा नहीं है, कुछ कर देंगे मेरी बच्ची को साहब। मेरी बच्ची मुझे होना 4 दिन से मेरी बच्ची गायब है साहब। आप लोगों से गुजारिश कर रही हूँ, आप लोग जल्द से जल्द कुछ करो साहब, मेरी बच्ची मुझे ला के दे दो साहब। मैं 3 महीने से पुलिस के ऊपर छोड़ के बैठी साहब, अब तक कुछ नहीं हुआ। मेरे शौहर राउडी शीटर है, कहीं भी गए तो यही बोल रहे उन्हें राउडी शीटर है, राउडी शीटर की बेटी नहीं होती क्या साहब? बोलो आप, उसकी माँ नहीं होती, बीवी नहीं होती, बेटी नहीं होती क्या? किसी के साथ ऐसा अन्याय हुआ तो ऐसा करते क्या साहब? बोलो, कहीं भी गई तो उन्हें राउडी शीटर बोल के मेरी बच्ची को अब तक कुछ एक्शन नहीं लिए, पुलिस भी कुछ नहीं करी साहब। आप लोगों से रिक्वेस्ट है, सीआई साहब से, कमिश्नर साहब से, सीआई साहब से, सबसे मेरी बच्ची को जल्द से जल्द आके दे दो साहब। आप लोगों की बहुत मेहरबानी। पहले क्या कब से अरेस्ट नहीं हुआ? రౌడీ ఉంటాయి లేవు అది దేవుడు గుర్తాయి. మా బిడ్డల ఏం పని ఉన్నాయి సార్, నా బిడ్డల ఏం తక్కువ ఉన్నాయి. ఇది ఎంఏ కాదు ఫజల్. మాకు మా ఇంటికి అందరికీ నేను రౌడీ ఉంటే ఇప్పుడు దాకా వాళ్ళకు సంబంధించలేవు, ఇప్పుడు దాకా నేను ఏం చేస్తలేవు, నేను లేవు సార్. నాకు మా బిడ్డ కావాలా సార్. ఇప్పుడే 4 రోజులైంది హాస్పిటల్లో తీసుకుపోయినా. ఇంతకుముందు 4 నెలలు నేను సఫర్ చేసిన సార్, 4 నెలల సఫర్ చేసిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షానికి తడిసిన ఆరబెట్టిన ధాన్యం, బేల్పూర్ మండలంలో నెలకొన్న ఘటన. ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్పిడి శుభ పరిణామం, అలాగే జిల్లాల పేర్లు మార్చాలని ధన్పాల్ డిమాండ్. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం, నగరంలో స్వచ్ఛతా హీ స్వచ్ఛందలో పాల్గొన్న సిబ్బంది. పేద వైశ్యులకు సహకారం, విద్యలో మరింత రాణించాలని సూచన, 2 వర్గాలుగా పెత్తనం. మానవాళి అభివృద్ధికి సైన్స్ మూలాధారం, నేటి బాలలే రేపటి పౌరులు, నవంబర్లో బాలోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.